భగవంతుని ప్రార్థిస్తే పిల్లలు పుడతారు. ఈ రోజుకి ఉంది. ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆ విభూది కొంచెం నోట్లో వేసుకున్నా సరే, తలకు రాసుకున్నా సరే, నుదుటి మీద పిల్లలు పుడతారు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి అమాయకురాలు 5 మంది సంతానాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు. చెవులు వినిపించని నా తల్లికి 5 మంది సంతానం. మా ఊరు నుంచి అది ఏర్పేడు నుంచి మా విలేజ్కి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మాది మధ్యతరగతి కుటుంబం, దానికంటే కూడా ఇంకా తక్కువ. నేను అప్పుడప్పుడు ఈ మధ్యనే చెప్పా, 5 మంది సంతానాన్ని అప్పుడప్పుడు నా తల్లి 7 కిలోమీటర్ల భుజాల మీద వేసుకొని నడిచి వెళ్ళింది మా తల్లి. అమ్మా ఎక్కడున్నావు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా కంఠాన్ని, నా మాటల్ని 10 మంది మెచ్చుకుంటుంటే ఆ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అనుకున్నాను. ఇలా సంఘటనలు ఇలా ప్రారంభమైంది నా జీవితం. తిండి తిని తినక, చెప్పులు ఉండి లేక స్వయం కృషితో పైకి వచ్చాను. మా గురువుగారు దాసనారాయణరావు గారు, భయం అన్నది జీవితంలో ఉండకూడదు. వాట్ ఫార్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ మిస్టేక్. నేను తప్పు చేయనప్పుడు వయసుడై అదే నా పిల్లలకు విద్యాలయాల్లో నేర్పిస్తున్నాను. నా విద్యాలయాల నుంచి ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, కమిషనర్ ఆఫ్ అది ఏంటిది ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్స్లో పనిచేస్తున్నారు. దే ఆర్ మై లవ్లీ సన్స్ అండ్ డాటర్స్. దే ఆర్ స్టడీయింగ్. దే మా మోహన్ బాబు యూనివర్సిటీలో చదివి వెళ్ళిన వాళ్ళు. భావి భారత పౌరులు మీరు. క్రమశిక్షణతో ఉండండి, ధైర్యంతో ఉండండి, తలవంచకండి అని చెప్పేవాడిని, చెబుతున్నాను కూడా. కాబట్టి అటువంటి జీవితం నాది. ఇంకా జీవితం ఎంతో ఉంది, మీకు తెలుసు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాం, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకనే వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా అండ్ ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారైనా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం.
కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్టైల్ యాక్టర్. భారతదేశం గర్వించదగినటువంటి నటుడు. ఈ మధ్యనే అతనికి 2 పిక్చర్లు సిల్వర్ సూపర్ హిట్స్ అయినాక మలయాళంలో. ఫోన్ చేశాను, ఐ వాంట్ టు టాక్ టు యూ మ్యాన్. అన్నా నో టెల్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఫార్? అరే ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే, విష్ణు ఈజ్ దేర్? ఎస్, టెల్ హిమ్ టు టాక్ టు మీ. విష్ణు మాట్లాడాడు, రమ్మన్నాడు, వెళ్ళాడు, చెప్పాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అన్న నేను యాక్ట్ చేస్తున్నాను అన్నాడు. దీనికి సర్ప్రైజ్, ది లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద. అలాగే శరత్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్, ఇంతకుముందు భారతీయ జనతా మన బీజేపీలో ఒక ప్రముఖ వ్యక్తి, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. సేమ్ థింగ్. అసలు ఇక అక్షయ్ కుమార్ గారు ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. భారతదేశంలో హిందీ అన్నారు కాబట్టి ఎంత విష్ణు మాట్లాడాడు వాళ్ళందరితో. నేను హలో అని సెట్టుకు రావడం, వాళ్ళందరూ కూడా ప్రేమే. ఆ భగవంతుని రప్పించాడు. ఇదంతా స్పెషల్గా ఒక ఇదిగా చెప్పాలంటే ఇంకా నా మీకు తెలుసో తెలీదో, ప్రపంచంలో లిసన్ మై డియర్ ఆత్మీయులారా, వినండి బాబు. కాదు భారతదేశంలో కాదు, ప్రపంచంలో హీజ్ ఐ థింక్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో యాజ్ ఏ నృత్య దర్శకుడుగా. నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారు పెళ్ళాం, ఆల్ సిల్వర్ జూబ్లీ పిక్చర్స్ హీ డిడ్. నాకు డ్యాన్స్ అంటే నేర్పించాడు. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. విత్ యువర్ పర్మిషన్, చిన్న డిస్టర్బెన్స్. ఇతను నా విద్యార్థి కావటం నాకు చాలా గర్వంగా ఉంది. మూమెంట్స్ అన్నీ నా దగ్గరే నేర్చుకున్నాడు, నన్నే కాపీ కొడతాడు. అయినా ఈ స్థితికి వచ్చాడంటే ఒక గురువుగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. బ్రహ్మానంద గారు అన్నాను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఏరా రఘు, విష్ణు మాట్లాడమని చెప్పాడు. నువ్వు మాట్లాడించావా? విష్ణు చెప్పాడు. నాకు తమ్ముడు ఆ మధ్య అయిపోయిన 3 months ఒకసారి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? నెదర్లాండ్స్.